గైస్ వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ మనం చెప్పుకున్న టాపిక్ చాలా లెంతీ ఉంది. అది అరౌండ్ 1 అవర్ వరకు ఉంది, 56 మినిట్స్ అట్లా ఉంది. అది బాగా లెంతీగా ఉందని మా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేసిర్రు. సో ఇవాళ టాపిక్ మనం చిన్నగా చెప్పుకుందాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనకి షాఫ్ట్ ఇంక్లైన్ గురించి ఫస్ట్ వీడియోలో మనం చూసినాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షాఫ్ట్ అండ్ ఇంక్లైన్. సో వాటి మధ్యలోనే డిఫరెన్స్ ఏంటి అనేది ఎకనామికల్గా మనం ఏందో చూద్దాం. సో ఇవి రెండు అండర్ గ్రౌండ్కి సంబంధించినవి కాబట్టి అందులో ఉండే అండ్ అందులో క్రియేట్ అయ్యే మైన్ గ్యాసెస్ ఏంటి చూద్దాం. పాయిజనస్ గ్యాసెస్ ఉంటాయి. సో కోల్ కాబట్టి పాయిజనస్ గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాసెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో బేసిక్గా వాటి గురించి టచ్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు తీసే వీడియో మాత్రం కొంచెం చిన్నగా చేసుకుందాం, ఎందుకంటే బాగా లెంతీగా ఉంటే కూడా మీకు బోర్ కొడుతుంది. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే షాఫ్ట్ ఇంక్లైన్స్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ what are the gases formed in the underground minings. So because of both the shaft and incline are based on the underground mining. So going to the topic, first development. What is development? Underground mining lo development ante enti ante the formation of network of roadways in the underground mining is known as development. Development అంటే ఏంటి అంటే the formation of network of roadways in the underground mining is known as development. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మైన్ లోపలికి అండర్గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఇట్లా ఎంటర్ అవుతాం. ఇందులో నుంచి ఎంటర్ అవుతాం. మైండ్ లోపలికి ఎంటర్ అయ్యాక మనం సో లోపలికి వెళ్ళాక ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇందులో ఇక్కడ నుంచి వెళ్ళి మనం కోల్ అనేది మొత్తం ఉండిపోద్ది, మొత్తం ఒక బ్లాక్ లాగా ఉండిపోద్ది. సో అక్కడ నుంచి మనం కోల్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తాం అంటే ఫస్ట్ ఇట్లా ఈ రోలో వెళ్ళిపోతాం. ఈ రోలో నుంచి కోల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి డివైడ్ అయిపోతాం. ఏది 3 ways డివైడ్ అయిపోతాం. అది ఇటు సైడ్ వెళ్ళిపోతాం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ, అండ్ ఇటు వెళ్ళిపోతాం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ, అండ్ స్ట్రైట్గా వెళ్ళిపోతాం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ. సేమ్ ఇన్ ద సేమ్ వే మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఈ 3 ways మళ్ళీ ఇటు డివైడ్ అయిపోద్ది. ఇటు వెళ్ళిపోతాం, ఇటు వెళ్ళిపోతాం. సో దిస్ వే ఇన్ ద సేమ్ వే ప్రతి ఒక్క జంక్షన్ దగ్గరికి వెళ్ళే వారికి మనం 4 ways డివైడ్ అయిపోయి ఈ సైడ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తాం, అండ్ దెన్ ఈ సైడ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ, అండ్ ఈవెన్ స్ట్రైట్ టు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఈ రోడ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో దిస్ formation of network of roadways is known as development అంటారు. The formation of roadways in the underground mining is known as development. ఈ డెవలప్ అయిన తర్వాత ఇక్కడ కోల్ అనేది పిల్లర్స్ లాగా ఫామ్ అయితే కదా, ఐ మీన్ పిల్లర్స్ ఆర్ వాల్స్ అనుకోవచ్చు మనం. వీటిని పిల్లర్స్ అంటారు. పిల్లర్స్ ఆర్ వాల్స్ అని అంటారు. సో డెవలప్మెంట్ అంటే ఇది. నెక్స్ట్ డీపిల్లరింగ్ అండ్ స్టాపింగ్. డీపిల్లరింగ్ అండ్ స్టాపింగ్ అంటే ఏంటి అంటే ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ రోడ్వేస్ ఇన్ ద అండర్గ్రౌండ్ మైనింగ్ ద రిమైనింగ్ కోల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద పిల్లర్స్ ఈస్ నోన్ యాజ్ డీపిల్లరింగ్ ఆర్ స్టాపింగ్ అని అంటారు అనమాట. Depillaring and stopping అంటే ఏంటంటే ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ రోడ్వేస్ ఇన్ అండర్గ్రౌండ్ మైనింగ్ ద రిమైనింగ్ కోల్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద పిల్లర్స్ ఈస్ నోన్ యాజ్ డీపిల్లరింగ్. ఇందాక మనం చెప్పుకున్నాం పిల్లర్స్ అంటే ఇట్లా ఏంటి అనేది. మనం రోడ్వేస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక బ్లాక్ లాగా ఇట్లా ఉండిపోతుంది, వాల్ లాగా బ్లాక్ లాగా ఉంటుంది. వాటి పిల్లర్స్ అంటారు అనమాట. సో ఆ పిల్లర్స్ మొత్తం ఎక్స్ట్రాక్షన్ కోల్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్వేస్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న కోల్ అంతా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత
ఈ పిల్లర్స్లో నుంచి కోల్, ఆ పిల్లర్స్ కూడా కోల్వే, అవి వేరే పట్టుకుని కాదు, టోటల్ కోలే ఉంటుంది, మొత్తం కోల్నే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ రోడ్ వేసి వెళ్ళిపోతాం. సో ఆ పిల్లర్స్లో నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చేది దాన్ని డీపీ లేయరింగ్ అంటారు అనమాట. After formation of roadways, coal is extracted from pillars. After the formation of roadways in underground mining, the remaining coal is extracted from the pillars. Is known as depillaring or stopping. సో డీపిల్లరింగ్ స్టాపింగ్ అంటే ఇదన్నమాట. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ రోడ్వేస్ ఫార్మ్ చేసుకున్న తర్వాత ద రిమైనింగ్ కోల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద పిల్లర్స్ ఈజ్ నోన్ యాజ్ డీపిల్లరింగ్ ఆర్ స్టాపింగ్. కోల్ ఫార్మేషన్ అయిన తర్వాత పిల్లర్స్ ఉంటాయి, ఆ పిల్లర్స్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ, ఆ పిల్లర్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తాం, అందులో నుంచి కోల్ తీసుకుంటూ వస్తాం. సో దట్ ఈస్ నోన్ యాజ్ డీపిల్లరింగ్ ఆర్ స్టాపింగ్. సో నెక్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. డెవలప్మెంట్ అయిపోయింది, డీపిల్లరింగ్ అయిపోయింది. డెవలప్మెంట్లో మనం రోడ్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. నెక్స్ట్ డీపిల్లరింగ్లో ఆ రోడ్ ఫార్మేషన్లో ఫామ్ అయిన పిల్లర్స్లో నుంచి కోల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం? వాట్ ఈస్ ఎక్స్ప్లాయిటేషన్ మీన్స్, ఆఫ్టర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ పిల్లర్స్ ద కోల్ ఈజ్ లోడెడ్ ఫ్రమ్ అండర్గ్రౌండ్ టు సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. అంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన కోల్ని అండర్గ్రౌండ్ నుంచి సర్ఫేస్కి తీసుకురావడం అండ్ తీసుకొచ్చి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కి పంపించడం. సో ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటారు అనమాట. Exploitation. The process of loading of coal from underground to the surface and to the coal handling plant. అండర్గ్రౌండ్ నుంచి కోల్ని సర్ఫేస్ మీదకి తీసుకురావడం అండ్ సర్ఫేస్ మీద నుంచి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కి పంపించడం, ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటారు అనమాట. Loading of coal from underground to surface and to the coal handling plant. What is exploitation? Loading of coal from underground to surface and to the coal handling plant. లోపల నుంచి అండర్గ్రౌండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని కోల్ని సర్ఫేస్ పైనకి తీసుకొస్తాం, తీసుకొచ్చిన తర్వాత దాన్ని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కి పంపిస్తాం. సో ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లాయిటేషన్ అని అంటారు. ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కి పంపించిన తర్వాత ఆల్రెడీ మనం ఫస్ట్ చెప్పుకున్న వీడియోలో చూసాము, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కి పంపిస్తే ఏమైతే నెక్స్ట్ కోల్ని వాష్ చేస్తారు, వాష్ అయిన తర్వాత క్రషర్లోకి పంపించి వాటికి డిజైర్డ్ పీసెస్గా కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు లోడింగ్ చేసేసుకొని వాళ్ళు ఎక్స్పోర్టింగ్ చేసుకుంటారు. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వెళ్దాం, షాఫ్ట్ అండ్ ఇంక్లైన్. వాట్ ఈస్ షాఫ్ట్? షాఫ్ట్ అంటే ఏంటంటే, వెన్ ద కోల్ సీమ్స్ ఆర్ ఇన్ గ్రేటర్ డెప్త్, అంటే కోల్ సీమ్స్ అనేది చాలా లోపలికి ఉండిపోతే దే ఆర్ ప్రాసెస్డ్ విత్ ద షాఫ్ట్ పిట్స్, అంటే కోల్ని చేరుకోవడానికి షాఫ్ట్ పిట్స్ యూజ్ చేస్తారు. వెన్ ద కోల్ సీమ్స్ ఆర్ ఎట్ గ్రేటర్ డెప్త్ దెన్ షాఫ్ట్ పిట్స్ ఆర్ యూజ్డ్. When the coal seams are at greater depth, then
they processed with the shaft pits. When the coal seams are at greater depth, then they processed with the shaft pits. కోల్ సీమ్స్ అనేటివి సర్ఫేస్కి చాలా లోపల డెప్త్లో ఉంటే గనక అప్పుడు షాఫ్ట్ అనే అండర్ గ్రౌండ్ ప్రాసెస్ని యూజ్ చేస్తారనమాట. సో అది ఎట్లుంటుందంటే ఇది మనం సర్ఫేస్ అనుకుందాం, అంటే పైన సర్ఫేస్ లేయర్ మనకి. ఇక్కడ మనకు వైండింగ్ ఇంజన్ రూమ్ అని ఉంటుంది. ఇది మనకు వైండింగ్ ఇంజన్ రూమ్. ఇక్కడ ఒక హెడ్ గేర్ ఉంటుంది. సో ఈ వైండింగ్ ఇంజన్ రూమ్ నుంచి మనకు రోప్ వేసి ఉంటుంది అనమాట. ఈ రోప్ వే నుంచి ఇంకో ఇలా ఇది షాఫ్ట్ ఎంట్రీ అన్నట్టు. షాఫ్ట్ మనం అంటే అండర్ గ్రౌండ్ లోపలికి ఇక్కడ కోల్ సీమ్ ఉంటుంది, ఇది మొత్తం కోల్ సీమ్. ఈ కోల్ సీమ్కి వెళ్ళడానికి షాఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ వైండింగ్ ఇంజన్లో నుంచి మనకి రోప్ వే ఉంటుంది. హెడ్ గేర్ నుంచి ఇంకో ఈ రోప్కి ఒక కేజ్ ఉంటుంది. దిస్ ఇస్ కేజ్. ఈ రోప్కి ఒక కేజ్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా మనకి షాఫ్ట్ అంటే డైరెక్ట్ స్ట్రైట్ టు ద కోల్ సీమ్. Shaft is nothing but when the underground coal seams are at greater depth, then the shaft pits are used. ఈ షాఫ్ట్ పిట్స్ డైరెక్ట్లీ టు ద కోల్ సీమ్స్ ఉంటుంది అనమాట. అది అండర్ గ్రౌండ్ కోల్ సీమ్స్ అనేది చాలా సర్ఫేస్ నుంచి బాగా ఎక్కువ డెప్త్లో ఉంటే ఈ షాఫ్ట్స్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఈ వేలో ఇందులో నుంచి ఈ కేజ్ వెళ్ళే రూట్ ద్వారా సో ఈ షాఫ్ట్ అనేది మనం షాఫ్ట్ ద్వారా అండర్ గ్రౌండ్ లోపలికి కోల్ సీమ్ వరకు వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంక్లైన్. సో వాట్ ఈస్ ఇంక్లైన్ అంటే when the mineral deposits are near to the surface but not in the economical open cast limits, then inclined process is used. When the mineral deposits and coal seams are near to the surface but not economically in the open cast limit, then that process will be go through with the inclined process. అంటే ఏంటి అంటే మన కోల్ సీమ్ అనేది సర్ఫేస్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. మరీ డెప్త్లో ఉంటే షాఫ్ట్ యూజ్ చేస్తాం. అంత డెప్త్లో కాకుండా కొంచెం పైనకి సర్ఫేస్కి దగ్గరలో ఉంటే అప్పుడు మనం ఇంక్లైన్ అనేది యూజ్ చేస్తాం. సర్ఫేస్ అప్పుడు మనం సర్ఫేస్కి దగ్గరలో ఉంటే ఓపెన్ క్యాస్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అని అనుకుంటాం. అందుకే బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ ఎకనామికల్లీ లిమిట్లో, ఓపెన్ క్యాస్ట్ లిమిట్లో లేదు కాబట్టి మనం అప్పుడు ఇంక్లైన్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. సో definition of incline is when the mineral deposits are near to the surface but not within the economical limits of open cast, then it is processed with the inclined underground mining. So రాస్తా చూడండి. Incline లో mineral deposits are near to the surface but not in economical limits of open cast. So mineral deposits are near to the surface but not in the economical limits of open cast. ఓపెన్ క్యాస్ట్ చేయడానికి ఎకనామికల్స్ లిమిట్స్లో లేకుండా కొంచెం లోపలికి ఉంటే అప్పుడు ఇంక్లైన్ మైనింగ్ అనేది యూజ్ చేస్తారు. సో మినరల్ డిపాజిట్స్ ఆర్ నియర్ టు ద సర్ఫేస్ బట్ నాట్ ఇన్ ద ఎకనామికల్ లిమిట్స్ ఆఫ్ ఓపెన్ క్యాస్ట్, దెన్
దెన్ అండర్ గ్రౌండ్ ఇంక్లైన్ మైన్ ఇస్ ప్రాసెస్డ్. అప్పుడు అండర్ గ్రౌండ్ ఇంక్లైన్ మైన్ అనేది యూజ్ చేస్తారనమాట. ఆ ప్రాసెస్ ద్వారా మనం కోల్ డిపాజిట్ దగ్గరికి వెళ్తాం. సో ఇంక్లైన్ ఎట్లా ఉంటుందంటే, ఇంక్లైన్ పాసేజ్ ఎట్లా ఉంటుందంటే, ఇది సర్ఫేస్, మనకు పైన సర్ఫేస్ ఏరియా. ఇది సర్ఫేస్ ఏరియా. సో ఇంక్లైన్ ఎట్లా ఉంటుందంటే, ఈ ఇంక్లైన్ పొజిషన్లో మనం ఫస్ట్ డ్రైవేజ్ చేసుకొని, దెన్ డ్రైవేజ్ అంటే దారి చేసుకోవడం అనమాట, డ్రైవేజ్ చేసుకొని, సో ఈ ఇంక్లైన్ పొజిషన్ ద్వారా ఇట్లా కిందికి వెళ్ళిపోయి మినరల్ డిపాజిట్ దగ్గరికి రీచ్ అయిపోతాం. సో దిస్ ఇస్ ఇంక్లైన్ ప్రాసెస్. సో ఇప్పుడు షాఫ్ట్కి ఇంక్లైన్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం. షాఫ్ట్ అండ్ ఇంక్లైన్. ఇట్స్ షాఫ్ట్ తీసుకుందాం. షాఫ్ట్, ఇంక్లైన్. ఇటు షాఫ్ట్ చూసుకుందాం, ఇటు ఇంక్లైన్ చూసుకుందాం. సో ఫస్ట్ పాయింట్, డ్రైవేజ్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు మేకింగ్ ఆఫ్ షాఫ్ట్. షాఫ్ట్లో దారి చేసుకోవడం వెళ్ళడానికి కోల్ డిపాజిట్ వరకు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. డ్రైవేజ్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు మేక్ షాఫ్ట్. నెక్స్ట్ ఇంక్లైన్లో డ్రైవేజ్ మేక్స్ లెస్ టైమ్ టు రీచ్ ద మినరల్ డిపాజిట్. మినరల్ దగ్గరికి చేరుకోవడానికి ఇంక్లైన్ ద్వారా వెళ్తాం కాబట్టి షాఫ్ట్కి పట్టినంత టైం ఇంక్లైన్లో పట్టదు. సో టైం డిఫరెన్స్ తేడా ఉంది. సో ఈ పాయింట్లో చూసుకుంటే ఇంక్లైన్ కొంచెం ఎకనామికల్గా బెటర్ అండ్ ఈజీ ప్రాసెస్ ఉంది. నెక్స్ట్ పాయింట్, మోర్ క్యాపిటల్ హ్యావ్ టు బి ఇన్వెస్టెడ్ ఫర్ మేకింగ్ ఏ షాఫ్ట్ మైన్. షాఫ్ట్ మైన్ చేయడానికి మోర్ క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే చాలా ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి, చాలా మెషిన్స్ తీసుకురావాలి. అది కొంచెం రిస్కీ ప్రాసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువే దాని మీద. సో మోర్ క్యాపిటల్ హ్యాస్ టు బి ఇన్వెస్టెడ్ ఫర్ మేకింగ్ ఏ షాఫ్ట్. అదే ఇంక్లైన్కి వచ్చేసి షాఫ్ట్ కన్నా తక్కువే, లెస్ క్యాపిటల్ హ్యాస్ టు బి ఇన్వెస్టెడ్ ఫర్ మేకింగ్ అన్ ఇంక్లైన్ మైన్. సో నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్ ఆల్ ద వర్క్ ఈస్ స్టాప్డ్ ఇన్ ద షాఫ్ట్ మైన్స్. షాఫ్ట్ మైన్స్లో ఇన్ కేస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్ అయిపోయింది, కరెంట్ కట్ అయిపోయింది, ఏదో కరెంట్ పోయింది, ఏదో పోయేసరికి షాఫ్ట్ మైన్లో వర్క్ మొత్తం ఆగిపోతుంది. సో ఇందులో ఈ పాయింట్లో షాఫ్ట్లో పవర్ కేసెస్లో ఇట్లా, ఇన్ కేస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్ ఆల్ ద వర్క్ ఈస్ టు బి స్టాప్డ్ ఇన్ ద షాఫ్ట్ మైన్స్. ఇంక్లైన్లో ఇన్ కేస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్ men and machines can also work in the incline mine due to the natural ventilation process. సో మనం అందరం టాపిక్లో న్యాచురల్ వెంటిలేషన్, ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ చెప్పుకున్నాం ప్రీవియస్ టాపిక్లో. సో ఇంక్లైన్ మైన్లో న్యాచురల్ వెంటిలేషన్ ద్వారా లోపలికి ఆక్సిజన్ అనేది వెళ్తుంది అండ్ లైటింగ్ కూడా ఉంటుంది. సో ఇంక్లైన్ మైన్లో ఇన్ కేస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్ నో ట్రబుల్ ఏమి ఉండదు అనమాట. సో షాఫ్ట్ మైన్లో ఇన్ కేస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్ ఆల్ ద వర్క్ ఈస్ టు బి స్టాప్డ్. పవర్ ఫెయిల్యూర్ అయితే ఆగిపోతుంది. సో డైరెక్ట్ షాఫ్ట్ కిందికి ఇలా స్ట్రైట్గా లోపలికి ఉండిపోతుంది కాబట్టి అందులో నుంచి వెంటిలేషన్ చాలా తక్కువ, గాలి కూడా చాలా తక్కువ. సో అందులో కంపల్సరీ ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఉండాల్సిందే. మెషిన్స్ ద్వారా మనం వెంటిలేట్ చేసుకోవాల్సింది. అదే ఇంక్లైన్ ద్వారా న్యాచురల్ వెంటిలేషన్ ద్వారా ఇంక్లైన్ మైన్స్లో పవర్ ఫెయిల్యూర్ అయినా కానీ న్యాచురల్ వెంటిలేషన్ ద్వారా ఆక్సిజన్ అనేది వెళ్తుంది అండ్ వెంటిలేషన్ కూడా పోతుంది అన్నమాట. సో అది పాయింట్. నెక్స్ట్, షాఫ్ట్ కెన్ బి లొకేటెడ్ ఎట్ ఎనీ ప్లేస్ ఆన్ ద సర్ఫేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం మినరల్ డిపాజిట్ ఉంది. ఈ మినరల్ డిపాజిట్ మన షాఫ్ట్ ఇక్కడ నుంచి అయినా వేసుకోవచ్చు, ఆరెల్స్ ఇక్కడ నుంచి అయినా వేసుకోవచ్చు, ఆర్ ఇక్కడ నుంచి అయినా కూడా మనం షాఫ్ట్ వేసుకోవచ్చు అనమాట. ఈ మినరల్ డిపాజిట్ కింద కోల్ ఎంత వరకు ఉంటుందో ఆ ఏరియాలో మనం ఎక్కడైనా షాఫ్ట్ వేసుకోవచ్చు అనమాట. సో షాఫ్ట్ కెన్ బి లొకేటెడ్ ఎట్ ఎనీ ప్లేస్ ఫ్రమ్ ద సర్ఫేస్. ఈ పాయింట్లో షాఫ్ట్ ఇది. షాఫ్ట్ కెన్ బి లొకేటెడ్ ఎట్ ఎనీ ప్లేస్ ఫ్రమ్ ద సర్ఫేస్. దట్ ఇంక్లైన్ ఏంటో అంటే ఇంక్లైన్ ఈజ్ లిమిటెడ్ టు ద అవుట్ కార్ప్ ఓన్లీ. అంటే ఇంక్లైన్ ఈజ్ లిమిటెడ్ టు ద అవుట్ కార్ప్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మినరల్ డిపాజిట్ మనకి ఇక్కడ ఉంది, ఇది సర్ఫేస్ అనుకోండి. మనం ఇక్కడ ఇంక్లైన్ వేసుకున్నాం అనుకోండి, అది ఇంక్లైన్ ప్రాసెస్ మనం డ్రైవేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లా వచ్చేసి అది ఇంక్లైన్ కిందికి వెళ్ళిపోయి మినరల్ డిపాజిట్ దాటి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో దట్స్ నాట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
సో మనం ఇంక్లైన్లో ఓన్లీ అవుట్ కవర్ని బట్టి మనం ఇంక్లైన్ డ్రైవేజ్ ప్యాసేజ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మినరల్ డిపాజిట్ ఉంటే మనం ఇక్కడ నుంచి అదొక ప్లాన్ ద్వారా ఇక్కడ నుంచి ఇంక్లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మనం మినరల్ డిపాజిట్కి రీచ్ అయిపోతాం. సో ఈ పాయింట్లో ఎట్లా అంటే when comes to the shaft can be located at any point from the surface area to the mineral deposit. Incline లో ఎట్లా అంటే ఇంక్లైన్ ఈజ్ లిమిటెడ్ టు ద అవుట్ కవర్ప్ ఓన్లీ. అంటే డిపాజిట్ ఎక్కడైతే ఉందో దాన్ని బట్టి మనం ఇంక్లైన్ ఎక్కడ నుంచి ప్లాన్ చేసుకొని ఇంక్లైన్లో ప్యాసేజ్ చేసుకుంటే ఎక్కడ మినరల్ డిపాజిట్ రీచ్ అవుతామో సో ఆ ప్లాన్లో వెళ్ళిపోతాం. సో ఈ పాయింట్లో ఇది డిఫరెన్స్. సో నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్స్ ఆర్ పాసిబుల్ త్రూ స్కిప్ హౌలేజ్ ఇన్ ద షాఫ్ట్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది స్కిప్ హౌలేజ్ ద్వారానే జరుగుతుంది. ఎట్లా అంటే ఇట్ సర్ఫేస్, ఇక్కడ మినరల్ డిపాజిట్, ఇక్కడ కోల్ ఉంటుంది, మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ట్రాన్స్పోర్టేషన్ కెన్ బి పాసిబుల్ త్రూ ఓన్లీ స్కిప్ హౌలేజ్. మనకు ఓన్లీ వన్ పాస్, ఒకటే హౌలేజ్ ఉంటుంది, స్కిప్ హౌలేజ్ అనేది. సో ఇందులో నుంచే కేజ్ని పంపిస్తాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్ కోల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మళ్ళీ ఇందులో నుంచే బయటకు వెళ్ళిపోతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్స్ ఈజ్ పాసిబుల్ త్రూ స్కిప్ హౌలేజ్ ఓన్లీ ఇన్ దిస్ వే. And then when it comes to the incline, transportation of mineral are possible through belt and locomotives. అంటే మనకు ఓన్లీ షాఫ్ట్లో స్కిప్ హౌలేజ్ ద్వారానే, మనం ఇందాక చూసినాం ఇది ఉంది, ఒక కేజ్ ఉంటుంది, ఆ కేజ్ ద్వారానే మనం మినరల్ డిపాజిట్ అనేది తీసుకొని పైనకి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పైనకి తీసుకొని వెళ్ళిపోతాం ఈ స్కిప్ హౌలేజ్ ద్వారా. ఇంక్లైన్లో ఎట్లా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్స్ ఇస్ పాసిబుల్ విత్ బెల్ట్స్ అండ్ లోకోమోటివ్స్ అంటే ఏం లేదు, మనం అంతకుముందు టాపిక్లో చెప్పుకున్నాం. ఏంటంటే అండర్గ్రౌండ్ మైన్లో మనకు రైల్వే ట్రాక్స్ అనే ట్రాక్స్ మీద టబ్స్ ఉంటాయి. ఆ టబ్స్లో ఎక్స్ట్రాక్ట్ చేసిన కోల్ అంతా మనం అందులో వేసేస్తారు. అందులో వేసి ఆ ట్రాక్ ద్వారా టబ్స్ ద్వారా సర్ఫేస్ మీదకి వచ్చేస్తాయి. లోకోమోటివ్స్ అని అంటే ఇది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ బెల్ట్స్ అంటే కూడా మనం చెప్పుకున్నాం ప్రీవియస్ టాపిక్లో. సో మనకు కన్వేయర్ బెల్ట్స్ అంటూ ఉంటాయి అండర్గ్రౌండ్ మైన్ నుంచి వెళ్ళి ఇట్లా అండర్గ్రౌండ్ మైన్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన కోల్ మొత్తం ఇక్కడ వేస్తాం. వేసిన తర్వాత డైరెక్ట్ ఇట్లా వచ్చేస్తుంది పైనకి వచ్చేసి కోల్ ఇక్కడ డ్రాప్ చేసుకొని మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది. ఇట్స్ అండ్ అన్ఎండ్ చైన్ ఉంటుంది, దీనికి ఎండ్లెస్ చైన్ ఉంటుంది. సో ఇక్కడ కోల్ వేసేస్తే సర్ఫేస్ పైనకి వచ్చేసి ఇక్కడ డ్రాప్ చేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ అన్ఎండ్ చైన్ కాబట్టి ఇది బెల్ట్ ప్రాసెస్ అనమాట. సో ట్రాన్స్పోర్టేషన్లో షాఫ్ట్ ఇంక్లైన్కి డిఫరెన్స్ ఏంటిది? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్స్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ స్కిప్ హౌలేజ్ ద్వారానే మనం ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్ అనేది చేసుకుంటాం షాఫ్ట్లో. వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంక్లైన్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్ ఈజ్ పాసిబుల్ త్రూ బెల్ట్ సిస్టమ్ ఆర్ విత్ లోకోమోటివ్స్. ద నెక్స్ట్, మోర్ పర్మిషన్స్ ఆర్ నీడెడ్ టు మేక్ ఏ షాఫ్ట్ మనం ఒక అండర్గ్రౌండ్ షాఫ్ట్ చేయాలనుకుంటే చాలా పర్మిషన్స్ తీసుకోవాలి. ఐదర్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా కావచ్చు, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అయినా కావచ్చు. ఆ లొకాలిటీ ఏ పర్మిట్లో ఉంటే అందులో నుంచి చాలా పర్మిషన్స్ తీసుకోవాలి. బికాజ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. వర్కర్స్ పనిచేయడానికి కూడా, వర్కర్స్కి ఏమన్నా అయితే కూడా ఏం చేయాలి అనేది మైన్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్లో ఉంటుంది, కోల్ మైన్ రెగ్యులేషన్స్లో. సో మోర్ పర్మిషన్స్ ఆర్ నీడెడ్ టు టేక్ ఫర్ మేకింగ్ ఏ షాఫ్ట్ మైన్. అండ్ when it comes to incline mine, less permissions are taken. షాఫ్ట్ కన్నా ఇంక్లైన్లో తక్కువ పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఇంక్లైన్ మైన్ స్టార్ట్ చేయాలంటే. దెన్ నెక్స్ట్, when it comes to the shaft, lot of time is to be taken for rearranging the shaft when it is dismantled. ఒకసారి షాఫ్ట్ డిస్మాంటిల్ అయిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేయడానికి చాలా టైం పడుతుంది షాఫ్ట్ సిస్టంలో. When it is come to incline, it takes less time. When it is dismantled, less time is taken to rearrange the incline mine when it is dismantled. అంతే తేడా. షాఫ్ట్ డిస్మాంటిల్ అయిపోతే మళ్ళీ అది రీఅరేంజ్ చేయడానికి షాఫ్ట్లో చాలా టైం పడుతుంది. ఇంక్లైన్ మైన్ డిస్మాంటిల్ అయిపోతే దాన్ని రీఅరేంజ్ చేయడానికి షాఫ్ట్ కన్నా తక్కువ టైంలోనే అయిపోతాయి. సో ఇందులో కూడా ఇంక్లైన్ ఇస్ ద బెటర్. అండ్ నెక్స్ట్, ఇఫ్ వన్స్ బ్రేక్ డౌన్ ఇస్ అపియర్, టోటల్ సైక్లిక్ సిస్టమ్ ఇస్ స్టాప్ ఇన్ షాఫ్ట్ మైనింగ్స్. ఒక్కసారి షాఫ్ట్ మైనింగ్లో ఏదైనా బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, టోటల్ సైక్లిక్ ప్రాసెస్ అంటే పైనుంచి సర్ఫేస్ నుంచి కేజ్లో నుంచి షాఫ్ట్లో నుంచి వచ్చే ప్రాసెస్ దగ్గర నుంచి
కోల్ ఎక్స్ట్రాక్ట్ చేసే వరకు మొత్తం ఆగిపోతుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్స్ చెప్పుకున్నాం. పవర్ ఫెయిల్యూర్ అయిపోతే టోటల్ సిస్టమ్ ఆగిపోవాలి, ఎందుకంటే లోపల వెంటిలేషన్ ఉండదు కాబట్టి. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ breakdown appears in the shaft mines, total cyclic system will be stopped. When it comes to the inclined mine, if any breakdown occurs, there is an alternative way to overcome the breakdown. Inclined లో మనకి ఏమన్నా బ్రేక్డౌన్ అయిందనుకో, నేను ప్రాబ్లం అయిపోయింది అంటే దేర్ ఇస్ సంథింగ్ అనదర్ వే, దానికి ఖచ్చితంగా వేరే వే అనేది ఉంటుంది. ఇన్ కేసు పవర్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఇందాక మనం చెప్పుకున్నట్టు పవర్ ఫెయిల్యూర్ అయిపోతే మనకు లోపల ఎక్విప్మెంట్స్ పనిచేయాల్సిన అవసరం లేదు, బికాస్ న్యాచురల్ వెంటిలేషన్ ద్వారా మనకి వెంటిలేషన్ కూడా దొరుకుతుంది. సో ఇట్ ఈస్ ఏ ఆల్టర్నేటివ్ వే అదర్ దెన్ ఆర్టిఫిషియల్ వెంటిలేషన్. న్యాచురల్ వెంటిలేషన్ ద్వారా మనకు కొంత డిస్ట్రిక్ట్స్ వరకు ఆ వర్క్ ఏరియా అనేది మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ బ్రేక్ డౌన్, దెర్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ వే ఇన్ ద ఇంక్లైన్డ్ మైన్స్ టు ఓవర్కమ్ ద బ్రేక్ డౌన్. వెన్ ఇట్ కమ్స్ టు ద షాఫ్ట్, ఇఫ్ వన్స్ ద బ్రేక్ డౌన్ అపియర్స్, టోటల్ సైక్లిక్ సిస్టమ్ విల్ బి స్టాప్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మైన్ గ్యాసెస్లోకి వెళ్దాం. సో మైన్ లోపల ఏమేమి గ్యాసెస్ ఉంటాయనేది బేసిక్గా తెలుసుకుందాం. సో అందులో వెళ్ళే ముందు ఫస్ట్ మనం అట్మాస్ఫియర్ ఎయిర్కి మైన్ ఎయిర్కి కంపోజిషన్ ఏందో చూద్దాం. ఫస్ట్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అండ్ మైన్ ఎయిర్. అందులో ఆక్సిజన్ ఉంటుంది, అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఉంటుంది. మైన్ అండర్గ్రౌండ్ మైన్ లోపలికి వెళ్ళాక అందులో కూడా ఆక్సిజన్ ఉంటుంది. సో ఫస్ట్ ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత అంటే, అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 20.93% ఆక్సిజన్ ఉంటుంది. ఎందులో? అట్మాస్ఫియరిక్ ఎయిర్లో. వెన్ ఇట్ కమ్స్ టు ద మైన్ ఎయిర్లో 20.28% మాత్రమే ఆక్సిజన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎక్కడ? అండర్గ్రౌండ్ మైన్లో. దెన్ నెక్స్ట్ నైట్రోజన్ వచ్చేసి అట్మాస్ఫియరిక్ ఎయిర్లో నైట్రోజన్ చాలా ఎక్కువ ఉంది. 3/4 ఆఫ్ ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ నైట్రోజన్ అండ్ 1/4 ఈస్ కవర్డ్ విత్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఓజోన్. మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఓజోన్ అవి ఓన్లీ 1/4 వరకే ఉన్నాయి టోటల్ అట్మాస్ఫియరిక్ ఎయిర్లో. మనం బయట ఎయిర్లో సర్ఫేస్ పైన టోటల్ నైట్రోజనే ఎక్కువ ఉంటుంది మనకి. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్లో నైట్రోజన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందంటే 79.04%. చూడండి అక్కడ మీకు పక్కన స్లైడ్లో వస్తుంది. 79.04% నైట్రోజన్ ఉంటుంది అట్మాస్ఫియరిక్ ఎయిర్లో. వెన్ ఇట్స్ కమ్ టు ద అండర్గ్రౌండ్ లోపల కోల్ మైన్స్లో 78.90% మైన్ లోపల నైట్రోజన్ అనేది అవైలబుల్ ఉంది. ఏంటంటే అట్మాస్ఫియర్కి అండర్గ్రౌండ్ మైన్కి చిన్న డిఫరెన్స్. నైట్రోజన్ అనేది కొంచెం అండర్గ్రౌండ్కి వచ్చేసరికి తగ్గిపోతుంది, అంతే. 1% మాత్రం తగ్గిపోతుంది. 1% కూడా కాదు, చాలా తక్కువ, అంతకన్నా తక్కువ తగ్గిపోతుంది. అట్మాస్ఫియరిక్ ఎయిర్లో నైట్రోజన్ ఎంత? 79.04% ఉంటుంది. నెక్స్ట్ అండర్గ్రౌండ్ మైన్లో నైట్రోజన్ ఎంత ఉంది? 78.90% ఉంది. దెన్ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఉంటుంది, అండర్గ్రౌండ్ మైన్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అట్మాస్ఫియరిక్ ఎయిర్లో చాలా తక్కువ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్, 0.03%. 0.03% మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది మన అట్మాస్ఫియరిక్ ఎయిర్లో, బయట సరౌండింగ్ ఎయిర్లో. వెన్ ఇట్ కమ్ టు ద అండర్గ్రౌండ్ మైన్స్, లోపల అండర్గ్రౌండ్ మైన్లో 0.36, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ కొంచెం తక్కువ ఉంటుంది, నైట్రోజన్ తక్కువ ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ కూడా తక్కువే ఉంటుంది. సో తగ్గిపోతుంది. ఆక్సిజన్ ఎక్కడెక్కడ ఉంటుందో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ దానికి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. సో అండర్గ్రౌండ్ మైన్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ ఇంట్లో 0.36% ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు అట్మాస్ఫియరిక్ ఎయిర్, కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ 0.03%. దెన్ నెక్స్ట్ మీథేన్. అండర్గ్రౌండ్ మైనింగ్లో మీథేన్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ గ్యాస్ అండ్ వెరీ డేంజరస్ గ్యాస్ ఇన్ అండర్గ్రౌండ్ కోల్ మైన్స్. మీథేన్ అనేది మన అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఉండదు, అది డైల్యూట్ అయిపోతుంది అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఆక్సిజన్ ఉంది. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్లో మీథేన్ అనేది 0% ఉండదు. అండర్గ్రౌండ్ మైన్లో బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కోల్, అందులో టోటలీ కోల్ ఉంటుంది కాబట్టి మీథేన్ అనేది ఫామ్ అవుతుంది, మీథేన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ గ్యాస్ అండ్ ఇట్ ఈస్ వెరీ పాయిజనస్ ఆల్సో. సో అండర్గ్రౌండ్లో మీథేన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందంటే 0.46% మాత్రం ఉంటుంది. సో మీథేన్ గ్యాస్ అనేది ఒకటి ఎక్స్ట్రా అండర్గ్రౌండ్ మైన్లో అది డెవలప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టోటల్లీ ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్? అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఆక్సిజన్ 20.93% ఉంటుంది. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ద అండర్గ్రౌండ్ మైన్ లోపల ఆక్సిజన్ అనేది 20.98% ఉంటుంది. నెక్స్ట్ నైట్రోజన్ వచ్చేసి
అట్మాస్ఫియరిక్ ఎయిర్లో 79.04% ఉంటుంది. వెన్ ఇట్స్ కమ్ టు అండర్ గ్రౌండ్ మైన్లో 78.90% ఉంటుంది. ఏది? నైట్రోజన్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. అట్మాస్ఫియరిక్ ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ 0.03%, చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. వెన్ ఇట్స్ కమ్ టు ద అండర్ గ్రౌండ్ మైనింగ్స్, కోల్ మైన్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అట్మాస్ఫియరిక్ ఎయిర్ కన్నా కొంచెం 0.36% ఉంటుంది. నెక్స్ట్ మీథేన్. వెన్ ఇట్స్ కమ్ టు ద అట్మాస్ఫియరిక్ ఎయిర్ మీథేన్ అనేది ఉండదు, 0%. గుర్తుపెట్టుకోండి. వెన్ ఇట్స్ కమ్ టు ద అండర్ గ్రౌండ్ మైనింగ్, మీథేన్ అనేది ఇట్స్ అ స్టార్టింగ్ పాయింట్ అండి, 0.46. అక్కడ నుంచి ఆ పర్సెంటేజ్ నుంచి మీథేన్ అనేది ఫామ్ అవుతుంటుంది అనమాట. సో ఇంక్లైన్ మైండ్, అండర్ గ్రౌండ్ మైండ్. దెన్ నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ మైన్ ఎయిర్ అండ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్. మైన్ ఎయిర్కి అట్మాస్ఫియర్కి మనం కంపేర్ చేసుకుందాం. సో అందులో వచ్చేసి ద పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ రెడ్యూస్డ్ ఇన్ ద అండర్ గ్రౌండ్ మైనింగ్స్. ఆబ్వియస్లీ బయట మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఆక్సిజన్ చాలా ఉంటుంది, ఎందుకంటే గ్యాసెస్ అవి ఇవే ఉండవు కాబట్టి, ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, ఓజోన్ ఇవే ఉంటున్నాయి కాబట్టి మనకు ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఎక్కువ ఉంటుంది. వెన్ ఇట్స్ కమ్ టు అండర్ గ్రౌండ్ మైనింగ్, ఆక్సిజన్ పర్సెంటేజ్ ఈస్ రెడ్యూస్డ్ ఇన్ ద అండర్ గ్రౌండ్ మైనింగ్. ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేది అండర్ గ్రౌండ్ మైనింగ్లో తక్కువ ఉంటుంది. సో మన భూమి కింద ఉంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మినిమైజేషన్ ద్వారా మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ద పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ స్లైట్లీ రెడ్యూస్డ్ ఇన్ ద అండర్ గ్రౌండ్ మైన్స్. నైట్రోజన్ అనేది కూడా మనకు ఆల్రెడీ అట్మాస్ఫియర్లో 3/4 నైట్రోజనే ఉంది మనకి. సో చాలా ఉంది అట్మాస్ఫియర్. వెన్ ఇట్స్ కమ్ టు ద అండర్ గ్రౌండ్ మైనింగ్, మైన్ లోపల అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందంటే కొంచెం రెడ్యూస్ అయ్యి ఉంటుంది అంతే నైట్రోజన్ అనేది. నైట్రోజన్ పర్సెంటేజ్ స్లైట్లీ రెడ్యూస్డ్ ఇన్ ద అండర్ గ్రౌండ్ మైనింగ్స్. దెన్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్డ్ ఇన్ ద అండర్ గ్రౌండ్ మైనింగ్. చూడండి ఇక్కడ డిఫరెన్స్. మనకు బయట చెట్లు అవన్నీ, ప్లాంట్స్, ట్రీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ అనేది తీసేసుకొని మనకు ఆక్సిజన్ అనేది ఇస్తుంది. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ తక్కువ పర్సెంట్, 0.03, అంటే చాలా. వెన్ ఇట్స్ కమ్ టు ద అండర్ గ్రౌండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకు లోపల ట్రీస్, ప్లాంట్స్ అవి ఏమి ఉండవు, ఓన్లీ కోల్ ఉంటుంది కాబట్టి. సో అండర్ గ్రౌండ్లో పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద అండర్ గ్రౌండ్ మైనింగ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండర్ గ్రౌండ్ మైనింగ్లో. దెన్ నెక్స్ట్ some gaseous compounds like CH4 and SO2 are added in the mine air because of presence of coal. Some compound gases, CH4 అంటే నథింగ్ బట్ మిథేన్. మీథేన్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం, మీథేన్ అనేది అండర్ గ్రౌండ్లో కంపల్సరీ ఉంటుంది. అది పాయిజనస్ గ్యాస్, ఇట్స్ డేంజరస్ గ్యాస్ అని కూడా చెప్పుకున్నాం. సో దాన్ని ఇప్పుడు గుర్తుపట్టడానికి, ఒకప్పుడు గుర్తుపట్టడానికి మనం కొన్ని బర్డ్స్ ఉంటాయి, ఆ బర్డ్స్ని పంపించేవాళ్ళం. అండ్ ఇంకా మనకి సేఫ్టీ ల్యాంప్స్ ఉంటాయి, ఆ ల్యాంప్స్ యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి చాలా డిటెక్టర్స్ వచ్చాయి, మల్టీ గ్యాస్ డిటెక్టర్స్, మీథేన్ గ్యాస్ డిటెక్టర్స్ అవి వచ్చాయి. వాటిని పట్టుకొని మనం మీథేన్ గ్యాస్ ఉందా, ఆ ఏరియాలో మనం వర్క్ చేసే ఏరియాలో మీథేన్ గ్యాస్ ఉందా లేదా తెలుసుకుంటున్నాం. సో నెక్స్ట్ సమ్ కాంపౌండ్ గ్యాసెస్ సచ్ మీథేన్, CH4 ఇస్ నథింగ్ బట్ మీథేన్, అండ్ SO2 అండ్ సోడియం డైఆక్సైడ్ కాదు, సల్ఫర్ డైఆక్సైడ్. సో మీథేన్, CH4 అండ్ SO2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్. సో అండర్ గ్రౌండ్ మైన్లో ఎక్స్ట్రా ఏముంటుందంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఈ మీథేన్ గ్యాస్, CH4 అండ్ సల్ఫర్ డైఆక్సైడ్, CO2 ఇవి రెండు ఉండవు. అండర్ గ్రౌండ్లో మాత్రం ఇవి రెండు కంపల్సరీ ఉంటాయి, మీథేన్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్, CH4 అండ్ SO2. సో నెక్స్ట్ మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్ మైన్లో గ్యాసెస్ని క్లాసిఫై చేసుకుందాం. అందులో ఏంటి అంటే పాయిజనస్ గ్యాసెస్ ఉంటాయి, నెక్స్ట్ నోక్షియస్ గ్యాసెస్ ఉంటాయి, నెక్స్ట్ ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్ ఉంటాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి అండర్ గ్రౌండ్లో మనకు అవైలబుల్గా ఉంటాయి, అంటే మనం ఫామ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో అందులో పాయిజనస్ గ్యాసెస్ ఏంటి అంటే సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ నైట్రస్ ఫ్యూమ్స్. ఇవి ఫస్ట్ ఈస్ సల్ఫర్ డైఆక్సైడ్, నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్, నెక్స్ట్ హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ నెక్స్ట్ నైట్రస్ ఫ్యూమ్స్. పాయిజనస్ గ్యాసెస్ ఇవి పక్కన నోట్స్లో ఉంది చూడండి. నెక్స్ట్ పాయిజనస్ గ్యాసెస్లో ఇవి క్లాసిఫై ఉన్నాయి. పాయిజనస్ గ్యాసెస్ని వీటిని అంటారు అనమాట. అవి చాలా డేంజరస్. పాయిజనస్ అంటే అందులో వర్డ్లోనే ఉంది పాయిజనస్ గ్యాసెస్ అని. ఇట్స్ వెరీ పాయిజనస్, మనం డిటెక్ట్ చేయడం కష్టం. స్మెల్ ద్వారా కొన్ని గ్యాసెస్ని గుర్తుపట్టి వస్తాయి, స్మెల్ ద్వారా. సో ఈ సో అండ్ సో గ్యాస్ ఉంది అని కొన్ని గుర్తుపట్టలేము. సో అవి పాయిజనస్ గ్యాసెస్ అవి. నెక్స్ట్ నాక్సియస్ గ్యాసెస్ ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్. అవి రెండు చాలా నాక్సియస్ గ్యాసెస్ అనమాట. అవి ఆ గ్యాసెస్ వల్ల మనం
వాటికి సిమ్టమ్స్ ఉంటాయి గుర్తుపట్టడానికి, హైడ్రోజన్కి అండ్ కార్బన్ మోనాక్సైడ్కి అవి రెండింటికి. సో సో ఆ స్మెల్ని బట్టి మనకు వచ్చే సిమ్టమ్స్ని బట్టి ఆ గ్యాస్ని పీల్చుకోవడం వల్ల మనకు వచ్చే సిమ్టమ్స్ని బట్టి ఈ సో అండ్ సో గ్యాస్ ఇక్కడ ఫామ్ అయిపోయింది అని గుర్తుపట్టేస్తుంది. సో నాక్సియస్ గ్యాసెస్ అండి. నాక్సియస్ గ్యాసెస్ ఏంటి? కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్. నెక్స్ట్ ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్. ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్లో ఓన్లీ వన్ థింగ్, ఇట్స్ మిథేన్. మిథేన్ ఇస్ ద మెయిన్ గ్యాస్ ఫార్మడ్ ఇన్ ద అండర్గ్రౌండ్ మైనింగ్. సో క్లాసిఫికేషన్స్ ఏంటి? మైన్ అట్మాస్ఫియర్లో పాయిజనస్ గ్యాసెస్, నాక్సియస్ గ్యాసెస్ అండ్ ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్. పాయిజనస్ గ్యాసెస్ ఏంటి? సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ నైట్రస్ ఫ్యూమ్స్. నెక్స్ట్ నాక్సియస్ గ్యాసెస్లో ఏం టైప్స్ ఉన్నాయి? నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్, ఈ 2 టైప్స్ నాక్సియస్ గ్యాసెస్లో. నెక్స్ట్ ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్లో ఓన్లీ వన్ మీథేన్, దట్ ఈస్ CH4. మీథేన్ గుర్తుపెట్టుకోండి, మీకు షార్ట్ ఆన్సర్స్లో కూడా రావచ్చు. మీథేన్ వాట్ ఈస్ ద కెమికల్ ఫార్మ్, వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ మీథేన్? CH4 గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు టాపిక్ ఇది. ఏమేమి నేర్చుకున్నాం మనం? డెవలప్మెంట్, వాట్ ఈస్ డెవలప్మెంట్, వాట్ ఈస్ డీపిలరింగ్ అండ్ వాట్ ఈస్ టాపింగ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్లైన్ మైన్ అండ్ షాఫ్ట్ మైన్. ఇంక్లైన్ మైన్కి షాఫ్ట్ మైన్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం ఎకనామికల్గా అట్లా. దెన్ నెక్స్ట్ మైన్ గ్యాసెస్, మైన్ ఎయిర్. అట్మాస్ఫియర్కి మైన్ ఎయిర్కి డిఫరెన్సెస్ ఏంటి చూసినాం. వాటి కంపోజిషన్కి ఎంత పర్సంటేజ్ ఉంటుంది అట్మాస్ఫియరిక్ ఎయిర్లో, అండ్ మైన్ లోపల అవే గ్యాసెస్ మనకు మైన్ లోపల ఎంత పర్సంటేజ్ ఉంది అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ అండర్గ్రౌండ్ మైన్కి అట్మాస్ఫియరిక్ ఎయిర్కి డిఫరెన్స్ ఏంటి, ఆక్సిజన్ ఎంత ఉంటుంది, ఆక్సిజన్ రిడ్యూస్ అవుతుందా లేదా అండర్గ్రౌండ్ మైన్లో అట్మాస్ఫియరిక్ ఎయిర్లో. నెక్స్ట్ నైట్రోజన్ ఎంత డిఫరెన్స్ ఉంది అండర్గ్రౌండ్ మైన్లో అండ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్లో, అది చూసుకున్నాం. దెన్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ మైన్ గ్యాసెస్ క్లాసిఫికేషన్ ఏంటి? పాయిజనస్ గ్యాసెస్, నాక్సియస్ గ్యాసెస్ అండ్ ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్. సో అందులో గ్యాసెస్ క్లాసిఫికేషన్ తెలుసుకున్నాం. సో ఈరోజు టాపిక్ ఇవాళ చిన్నగా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇది నెక్స్ట్ యూజ్ అవుతుంది అనుకుంటా. నేను చెప్పిన టాపిక్ నెక్స్ట్ మంత్ డిప్లొమా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మీ బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీ. ఖచ్చితంగా వాళ్ళకి మినిమం ఒక 5 to 6 మార్క్ వరకు ఈ వీడియో అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. సో వాళ్ళ పక్కన నోట్స్లో ఉంది, ఆ నోట్స్లో స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వండి. సో మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.